అండి అల్లు అర్జున్ అట్లీ మూవీ అప్డేట్ వచ్చింది కదా, చూసారా? చూసామండి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ మూవీ మాత్రం ఇంతవరకు అయితే అట్లా ఎవరు తీయలేదు. ఆ మూవీ చాలా పకడ్బందీ ఉంటుంది సార్, మాత్రం గట్టిగా కొట్టింది. ఏ సినిమా ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అవతార్ ఇవన్నీ కనిపించినాయి ఏకంగా, గ్రాఫిక్స్ అవి. ఆ మూవీ ముందు అయితే ఇప్పటికైతే మన టాలీవుడ్ బాలీవుడ్ అసలు అవి ఏం పని చేయవు నాకు తెలిసి అయితే. నేను కూడా అది మార్నింగ్ చూసా. అది అసలు వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మాత్రం అవి ఎంత కాదు. ఈసారి మాత్రం అట్లీ అల్లు అర్జున్ మాత్రం చాలా గట్టి కొడతారు మూవీ మాత్రం. హాలీవుడ్ రేంజ్ మూవీ అని అనుకోవచ్చు. అంతకు మించింది, హాలీవుడ్ మించింది చాలా చాలా. అంటే అక్కడ టెక్నీషియన్ మాట్లాడుతూ ఆ స్టోరీ వింటే ఇంకా నాకు మైండ్ లో అదే చెప్పాడు అన్నాడు కదా. అక్కడ హీరో డైరెక్టర్ కంటే ఉండరు కదా మన వర్కర్స్, వాళ్ళకి ఎక్కువ ఉంది అక్కడ హోప్ మాత్రం. దానికంటే చాలా హోప్ వల్లే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అది ఎంత హిట్ అవుతుంది మూవీ కూడా. సో అంటే మళ్ళీ రికార్డులు బద్దలైపోయే సినిమా అంటారు ఇది. ఈసారి మ్యాక్సిమం చేస్తే మళ్ళీ పుష్ప కూడా బద్దలైపోయే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా అవును ఉండదంటారా? ఖచ్చితంగా అన్ని రికార్డులు లేచిపోతాయి. కొంచెం ఇంటర్నేషనల్ మూవీ అని అనుకోవచ్చండి, మీకు ఏమైనా అనిపించిందా? వరల్డ్ వైడ్ మూవీ అనిపిస్తుంది. అల్లు అర్జున్ అట్లీ వీడియో అప్డేట్ వచ్చింది, చూసారా? చూసామండి. ఏంటి ఏ రేంజ్ లో అనిపించింది? జస్ట్ మన విఎఫ్ఎక్స్ సైడ్ అటు సైడ్ స్పేస్ సైడ్ వెళ్ళారనమాట. పుష్ప 2 తర్వాత మన మంచి ఒక అవతార్ సైడ్ అటు సైడ్ బాలీవుడ్ సైడ్లో లెవెల్లో మనకి ప్లాన్ చేశాడు ఆయన. ఏంటంటే ప్రతిదానికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. మనకేంటంటే మన నేషనల్ అవార్డు కొట్టాలి అని రౌండప్ చేసుకున్నారు అని ఒక దాంట్లో చెప్పారు. రౌండప్ చేసే కొడతారనమాట. అలాగే ఆయన పుష్ప 2 తోటి ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు. అలా తెలుగు కావచ్చు, అటు హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, అలా అన్ని ఇండస్ట్రీలు కవరప్ చేశాడనమాట. ఆ రేంజ్లో సినిమా చేసిన కూడా హిట్ అవుతుంది. అంతేకాకుండా మన హిందీలో 500 crores దాటిన ఏది లేదనమాట సినిమా. మన పుష్ప 2 600 crores. అలాగే మలయాళం తీసుకుంటే అక్కడ అల్లు అర్జున్ పిలవరు, ఆయన్ని మల్లు అర్జున్ పిలుస్తారనమాట. కన్నడలో కూడా చూసుకుంటే కన్నడలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది మనకి. అలా చాలా ఉన్నాయన్నమాట ఆయనకి. అందుకు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. చూడాలి మరి. ఇంగ్లీష్ సినిమాల్లో ఏ సినిమాతో ఉండేలా ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు డెఫినెట్లీ ఏంటంటే మనకు కొద్దిగా అప్డేట్ వర్షన్కి వెళ్ళారు. అవతారు, అమెజాన్, ఇలా విఎఫ్ఎక్స్ అవెంజర్స్, ఈ విఎఫ్ఎక్స్ సైడ్ వెళ్ళారు. యూఎస్ఏకి వెళ్ళి సంథింగ్ ఏవో విఎఫ్ఎక్స్ సంబంధించి కావచ్చు అలా చూసారన్నమాట. చూడాలి మరి ఎలా ఉండబోతుంది. కొద్దిగా స్పేస్ సైడ్ అలా ఇది కూడా డ్యూల్ రోల్ అంట, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ ఎలాంటి ఏదైనా క్యారెక్టర్ క్రియేట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మనకి బాలీవుడ్ సైడ్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ ఏలో ఉంటాయి కాబట్టి సినిమాలు. అది కాక డ్యూల్ రోల్ అంటున్నారు, సన్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ సంథింగ్ ఏదో, అది ఇంకా మనకు రాలేదు. అంతేకాకుండా మనకి అనిరుద్ధ్ గారు, అట్లీ గారు, దాని తర్వాత అల్లు అర్జున్ గారు త్రిబుల్ ఏలా ఉండేది అనమాట మొత్తం. చూడాలి మరి ఎలా పోతుంది ఏంటి సంగతి. మన తెలుగు ఆడియన్స్ వాటిని అర్థం చేసుకోగలరా? ఆ రేంజ్లో మన తెలుగు ఆడియన్స్ ఉన్నారా? గేమ్ చేంజర్ని కొద్దిగా ఫ్లాప్ చేశారు. ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, ఓకే యావరేజ్గా ఆడింది. ఆ రేంజ్లో సినిమా తీస్తేనే కొద్దిగా అర్థం చేసుకోలేక అనే సిచ్యువేషన్ ఉన్నారు ప్రజెంట్ అయితే నాకు అనిపించింది. సారీ ఫర్ దట్ తెలుగు ఆడియన్స్కి. కాకపోతే ఏంటంటే ఆ రేంజ్లో తీస్తే అంటే గ్రాఫిక్స్ ఆ సైడ్ తీస్తే అది ఎలా ఉండబోతుంది, మనకు ఎలా ఉండబోతుంది అని పక్కన పెడితే దాన్ని కలెక్షన్లు ఏ విధంగా వస్తాయి ఏంటి సంగతి చూడాలి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. అల్లు అర్జున్ అట్లీ అప్డేట్ చూసారా? చూసాను. మరి ఏంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏమొచ్చింది మీకు? ఇది మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. సో పుష్ప డైలాగ్ నిలం చేస్తున్నారా ఇంటర్నేషనల్ అని చెప్పేసి? పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఇంకా తెలియదు అంటే అది వేరే జోనర్ కదా. అది మొత్తం హాలీవుడ్ రేంజ్లో. ఎలా అంటే మనం ఇప్పుడు రోబో మూవీ చూసాం కదా, అంటే అలాంటి డైమండ్లో తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాను. అంటే గ్రాఫిక్స్ అవి చూస్తే కొంచెం బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా? కొత్త క్యారెక్టర్ అలానే ఉంటుంది అనుకుంటున్నా. ఉండదు అనుకుంటున్నారా? ఏంటి అంత సంపాదించే అవకాశం ఉంది అనుకున్నారు సినిమా రికార్డ్స్ సార్? ఎందుకంటే ఆల్రెడీ 1000 crores కొట్టాడు కదా. దీంతో కూడా ఒక మంచి 1500 కోట్లు అలా వస్తాయి హాలీవుడ్ రేంజ్ కాబట్టి. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయినట్టనే అల్లు అర్జున్ పక్క డెఫినెట్లీ పక్కనే. స్టోరీ గురించి కూడా టెక్నీషియన్స్ కొంచెం అంటే ఇంకా నా మైండ్లో అదే తిరుగుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. సో స్టోరీ చాలా డిఫరెంట్గా ఉందని అనిపిస్తుంది. మీకు అనిపించింది అంటే వాళ్ళ కామెంట్స్ కూడా ఎలా అంటే స్టోరీ అంటే వెరైటీ స్టోరీ చాలా బాగుందని అన్నారు. సో అంటే ఇండియన్ సినిమా కాదు ఇంకా హాలీవుడ్ సినిమా అనుకోవచ్చు అంటారా? హాలీవుడ్ సినిమా అనుకో. ఓకే, థ్యాంక్ యూ.